ప్రభుత్వ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. నేతలంతా సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. అంతర్గత విషయాలను సెట్ చేస్తామని పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షల్లో చెబుతున్నారు. మరోవైపు తమ మనసులో మాటలు బయటపెడుతున్నారు సమీక్షల్లో ఎమ్మెల్యేలు, నేతలు. నియోజకవర్గాల ఇబ్బందులతో పాటు అధికారుల తీరుపై ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో అర్ధాంతరంగా ఆగిన పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు తిరిగి ప్రారంభమయ్యాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాల్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు మీనాక్షి నటరాజన్. పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేల ఫోన్లు ఎత్తడం లేదని మీనాక్షి నటరాజన్ కు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్థానిక ఇరిగేషన్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు ఎవరు చెప్తే విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పార్టీ పదవులలో బీసీలకు అవకాశం కల్పించాలని కోరారని సమాచారం. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయి. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య, వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి పంచాయతీపై చర్చకు వచ్చినట్లు సమాచారం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్లకు ఫిర్యాదు చేశారు. త్వరలోనే అర్హత ప్రకారం పదవులు ఇస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కమిటీల ఆలస్యం వల్ల కార్యకర్తలు నిరాశ చెందిన మాట వాస్తవమే అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. ఎమ్మెల్యేస్కి, మంత్రులకి మధ్య సహేత ఉండాలని కోరుకోవడం తప్ప ఎవరి మీద ఘాటుగా విమర్శ చేసినట్టు సందర్భం జరగలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేస్ కోఆర్డినేషన్లో పార్టీని బలోపేతం చేయాలనేది నిర్ణయం చేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాలు మునుపెప్పుడు లేని విధంగా యావత్ దేశం కూడా మన వైపు చూసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్నబియ్యాల వరకు ఇలాంటి సంక్షేమం ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో జరగట్లేదు. దాంతో అభివృద్ధి కూడా, విద్య, వైద్యం, విదేశీ పెట్టుబడులు 1,75,000 కోట్ల విదేశీ పెట్టుబడులు, 60,000 ఉద్యోగాలు, ఇలాంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ జరగలేదు. అన్నిటికీ మించి యావత్ దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ మారింది. ఇవాళ నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో నియోజకవర్గంలో ఉన్న సమస్యలు బయటకు వస్తున్నాయి. జిల్లాలో నేతలకు ఉన్న ఇబ్బందులు, పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు మీనాక్షి నటరాజన్. అంతర్గత విభేదాలపై ఆరా తీస్తున్నారు. ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలు ఎంతవరకు నిర్వహించారో ప్రశ్నిస్తున్నారు. ఆశిస్తున్న పదవుల గురించి తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ బలోపేతం కోసం ప్రణాళికలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందడం, క్షేత్రస్థాయిలో ప్రచారం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై సమాచారం తీసుకుంటున్నారు మీనాక్షి నటరాజన్.